బికాజ్ ఆల్ ఫారిన్ కంపెనీస్ వచ్చేసినాయి. అండ్ లైక్ కోకో కోలా కంపెనీస్ వచ్చేసినాయి, పెద్ద థియేటర్స్ వచ్చినాయి, అండ్ మాల్స్, అండ్ లైక్ కేఎఫ్సి, అన్ని రకాలు ఎన్నో వచ్చినాయి అమ్మా ఫుడ్ స్టోర్స్లో. ఒక ఇంజనీర్ కూడా నేను ఎందుకు అక్కడ వర్క్ చేసి నేను అక్కడ 40,000 50,000 ఎందుకు సంపాదించకూడదు? ఇప్పుడు మా టెక్నికల్గా ఎంత కష్టపడినా మేము 30,000 40,000 ఇవ్వగలం, బట్ హార్డ్గా వర్క్ చేయాలి. అందుకని ఆ సిచ్యువేషన్స్లో మా అబ్బాయి ఏంటంటే ఇంజనీరింగ్ చదివి కూడా అన్నీ అర్థం చేసుకుని వర్క్ హార్డ్ అయినా చేసుకుని కూడా ఫైనల్ ఒక్క స్టెప్ ఆలోచించాడమ్మా, మనం చేయలేం డాడీ, మీరు చేసినట్టు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము, ప్రొడక్షన్ రాదు. మరి రోజు రోజుకి మన యొక్క డెవలప్మెంట్ ఎక్కువ అవుతూ ఉంది అండ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతూ ఉంది. లైక్ 100 యూనిట్లు బదులు 1000 యూనిట్స్ కూడా మనకు అవసరం పడుతున్నాయి. మన వాళ్ళు కాదు డాడీ, చైనా ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అని అన్నాడమ్మా. అంటే చైనాలో కూడా మనం ఉండి సెటిల్ చేయడం కాదు, అక్కడ సెటిల్ అవ్వడం కాదు, అక్కడ ఉన్న లేబర్ని వాడదాం అని చెప్పేసి అంటంలో, ఎక్కడైనా లేబరే కదమ్మా టెక్నికల్, వాళ్ళ మెషినరీ వాడుకుంటాం, వాళ్ళ ప్లేస్ వాడుకుంటాం, అదే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దాన్ని కూడా వాడుకోవటానికి కూడా మాకు నిజంగా చాలా బాగా ఉపయోగపడిందమ్మా.